జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 131 పతివ్రతల ధర్మఫలములు సుదర్శన వాగవతుల ఇతిహాస గాథ చూద్దాం. ధర్మరాజు పండితుడైన భీష్మాచార్యులు వారిని అడుగుతున్నాడు, తాత, మహితాత్మ మానవుడు గృహస్థాశ్రమంలో ఉండి మృత్యుభయం నుంచి తప్పించుకోగలడా అని అడిగాడు. దీనికి సమాధానంగా ఒక ఇతిహాసాన్ని ధర్మరాజుకు భీష్మాచార్య పండితుడు చెప్పాడు అని వైశంపాయనుల వారు చెప్తున్నారు జనమేజయునికి. ధర్మరాజా, నీవు అడిగిన ఆ ప్రశ్నకు నీకు సరైన సమాధానము ఒక ఇతిహాసగా చెప్తాను, విను, అర్థమవుతుంది. పూర్వము మనువు వంశములో గొప్ప మహారాజు ఒకడు ఉండేవాడు. అతని పేరు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు ముల్లోకాలలో మంచి పేరు సంపాదించాడు. ఉత్తముడు, ధర్మజీవనం కలవాడు, గొప్ప అందగాడు. ఆ దుర్యోధనుడి అందచందాలను, పేరు ప్రఖ్యాతులను విన్న నర్మదా నది అతడిని స్త్రీరూపంలో వచ్చి వరించింది, పెండ్లి కూడా చేసుకున్నది. ఆ దుర్యోధన నర్మదా నది ఇలా సంగమం వల్ల వారికి ఒక అప్సర స్త్రీని పోలిన అందగత్తె అయిన కుమార్తె జన్మించింది. ఆమె పేరు సుదర్శన. ఆమె యాగశాలలో, అగ్నిశాలలో సపర్యలు చేస్తూ ఉండగా అంత అందమైన ఆ సుదర్శనను చూశాడు అగ్నిదేవుడు, మోహించాడు. అగ్నిదేవుడు ఆ సుదర్శన అనే కన్యను ఇలా అడిగాడు, ఓ సుదర్శన, నీవు బహు అందగత్తెవు, రూపవతివి, బుద్ధిమంతురాలివి. నేను నిన్ను వరించాను. నేను అగ్నిదేవుడిని, నాకు నువ్వు రానివి కమ్ము, వివాహం ఆడేదను అన్నాడు. అందుకు ఆ కన్య, మహాత్మా, నీవు దేవుడివి, నేను సాధారణ కన్యను. అయినను వివాహం చేసుకోవడానికి మీరు నన్ను కాదు కదా అడగవలసింది, నా తల్లిదండ్రులను కదా. వివాహంలో స్త్రీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది కదా. స్త్రీకి వివాహం చేసుకోవాలంటే ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోలేదు, తల్లిదండ్రుల మాట ప్రకారం వివాహం చేసుకోవాలి కదా అని అన్నది ఆ కన్య. ఆ మాట విని అగ్నిదేవుడు సరే అని వెళ్ళిపోయాడు. కొన్ని నాళ్ళు పోయిన తరువాత ఆ దుర్యోధనుడు తన భార్య కలిసి ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞములో బ్రాహ్మణుడిగా వచ్చాడు అగ్నిదేవుడు. వచ్చి, దుర్యోధన, నీ పుత్రిక సుదర్శన నాకు ఇచ్చి వివాహం చెయ్యి, నేను అర్థిస్తున్నాను అడిగాడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు చూస్తే పేదవాడు, నా కూతురు రాజపుత్రిక, అందాల రాశి, సుకుమారి, ఎలా నా కూతురుని ఈ పేద బ్రాహ్మణుడికి వివాహం చేయాలి అని ఆ దుర్యోధనుడు నిరాకరించాడు. దుర్యోధనుడి మాట విన్నటువంటి అగ్ని కోపించి అతను చేస్తున్న యజ్ఞశాలలోని అగ్నిని తన ప్రభావంతో ఆపివేశాడు. విస్తుపోయిన బ్రాహ్మణోత్తములు, యజ్ఞకర్తలు అందరూ వేరే వేరే గొప్ప మంత్రాలతో మరలా అగ్నిని వెలిగించ చూశారు. అప్పుడు వారికి ప్రత్యక్షమైన అగ్నిదేవుడు ఇలా అన్నాడు, నాకు ఈ దుర్యోధనుని కుమార్తె సుదర్శననిచ్చి వివాహం చేయండి, అప్పుడు మీ యజ్ఞము నిరాటంకంగా జరుగుతుంది అని చెప్పాడు అగ్నిదేవుడు. అప్పుడు ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి పురోహితులు ఈ విషయాన్ని చెప్పారు రాజుకి. ఇక రాజు చేసేది లేక వివాహానికి ఒప్పుకున్నాడు. అంత బ్రాహ్మణి రూపంలో ఉన్నటువంటి ఆ అగ్నిదేవునికి దుర్యోధనుని కుమార్తె సుదర్శనకు వివాహం జరిగింది. అప్పుడు యజ్ఞము నిరాటంకంగా సాగింది. వివాహం అయిన తరువాత అగ్నిదేవునికి సుదర్శనకు గొప్ప ఉత్తముడైన కుమారుడు జన్మించాడు. అతని పేరు సుదర్శనుడు. ఆ సుదర్శనునికి వివాహమైన తర్వాత రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒక గొప్ప కుమారుడు కలిగాడు. అతడు వాగవంతుడు. ఆ వాగవంతుడికి వాగరథుడు, ఓగవతి అనే ఇద్దరు బిడ్డలు కలిగారు. చివరికి ఓగవతికి సుదర్శనునికి వివాహము జరిగింది. సుదర్శనుడు, ఓగవతి గృహస్థాశ్రమంలో ఉండి ఆ కాలంలో ఆ సుదర్శనుడు ఒక గొప్ప శబ్దం చేశాడు, నేను గృహస్థాశ్రమాన్ని పాటిస్తూనే
మృత్యువును జయిస్తాను అని పెద్ద శబ్దాన్ని చేశాడు. తదుపరి ఆ సుదర్శనుడు వాగవతి కురుక్షేత్ర ప్రదేశంలో ఒక పెద్ద పర్ణశాల నిర్మించుకొని అందు కాపురం ఉండసాగారు. ఆ సుదర్శనుడు తన భార్య వాగవతితో ఇలా అన్నాడు: ఓ వాగవతి, నాకు అతిథి పూజ గొప్ప ఇష్టం. నేను ఇంట్లో ఉన్నా, నీ ఇంట్లో లేకపోయినా అతిథి ఇంటికి వస్తే అతని కోరికలు మన్నించి అతనికి మంచి పూజ చేయుము, అతని కోరికలు తీర్చుము. అలా అతని గౌరవించి అతిథి పూజ చేయాలి అని చెప్పాడు సుదర్శనుడు వాగవతికి. ఓ వాగవతి, నేను ఉన్నప్పుడైతే నేను చూసుకుంటాను. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అతిథి వస్తే అతనికి నీవు సిగ్గు బిడియం పడకుండా మంచిగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పిలిచి స్నానములు చేయించి ఉచితాసనపై కూర్చోబెట్టి భోజనం చేయాలి. అతను ఏమి కోరినా కూడా ఆ కోరికను నువ్వు తీర్చాలి అని భార్యకు చెప్పాడు సుదర్శనుడు. ఇక్కడ మిత్రులకు ఒక సూచన. ఈ సుదర్శనుడి యొక్క మాటలు వాగవతికి చెప్పడంలో అర్థం ఏంటంటే, వచ్చిన అతిథి ఆ స్త్రీమూర్తిని ఏమి అడిగినా సరే ఇవ్వాలి అని. అయితే అది ఆనాటి కాల ధర్మంగా మనం భావించాలి. అది ఈనాటి కాల ధర్మము కాదు. ఒకనాడు సుదర్శనుడు సమిధల కొరకు అడవికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఒక అతిథి సుదర్శనుని ఇంటికి అతిథిగా వచ్చాడు. ఇంటికి వచ్చిన అతిథిని ఆ సుదర్శనుని భార్య వాగవతి అందాల రాశి, సకల గుణశీలి, మంచి గౌరవ మర్యాదలతో అతనిని ఆదరించి స్నానములు చేయించి అతనికి మంచి భోజనం పెట్టి ఉచిత ఆసనంపై పడుకోబెట్టింది. అప్పుడు అతడు ఆమెను చూసి, ఓ అందాల రాశి, నీపై నాకు మరులు కొన్నాను, నాకు నీవు కావాలి, నీతో సంగమించాలి అనే కోరిక నాకు ప్రబలంగా ఉన్నది, నా కోరిక తీర్చుము అని అడిగాడు. అప్పుడు ఆ వాగవతి ఇట్లా అన్నది: మహాత్మా, నేను పాతివ్రత్యంతో ఉన్న స్త్రీమూర్తిని. నన్ను అలా మీరు సంగమించే కోరిక కోరకండి. ఆ కోరిక కాకుండా ఇంకేదైనా కోరిక కోరండి, నేను తప్పక మీకు చేసి పెడతాను అన్నది ఆ వాగవతి. ఓ గృహిణి, నీకు అతిథి సత్కారములు, అతిథి మర్యాదలు తెలియవా? నేను అడిగిన కోరిక నీవు తీర్చవలను కదా. నీ భర్త నీకు అతిథి మర్యాదల గురించి చెప్పలేదా? నాకు నీతో సంభోగము కావాలి అన్నాడు. బ్రాహ్మణోత్తమ, మీరు మాకు అతిథి, మీ కోరికలు తీర్చుట మా ధర్మమే, నేను కాదనను. కానీ నేను నీతో సంభోగించడం వల్ల నా శీలము హరణమగును. నేను పాతివ్రత్యంతో ఉన్నదానను, నా పాతివ్రత్యము పోతుంది కదా, అందుకనే ఆ కోరిక వద్దు అని అంటిని. నా పతిదేవుడైతే నాకు చెప్పారు, వచ్చే అతిథికి గౌరవించి సత్కారం చేయండి, అతడు అడిగిన కోరికలు కాదనకుండా తీర్చుము అని నాకు చెప్పారు. వాస్తవమే. మరి నీ పతిదేవుడు అతిథి అడిగిన కోరికలన్నీ తీర్చమని చెప్పాడు కదా, మరి నీవు నీ పతిదేవుని మాట కాదందువా? మరి నా కోరిక నువ్వు తీర్చవా? అంటే నీవు పతిదేవుని మాట తోసివేస్తున్నావు కదా అన్నాడు ఆ అతిథి. అప్పుడు ఆమె తల వంచుకొని సరే అన్నట్లుగా అతని దగ్గరికి వెళ్ళి తల వంచుకొని సిగ్గుతో నుంచున్నది. అంటే కోరిక తీర్చుతాను అన్నట్లుగా ఆమె దగ్గరికి వెళ్ళి నుంచున్నది. వెంటనే ఆ అతిథి, ఆ వాగవతి సంభోగనార్థం ఇద్దరు కూడా ఒక రహస్య గదిలోనికి వెళ్ళింది. ఈ సమయంలో వాగవతి భర్త సుదర్శనుడు కట్టెల మోపుతో వచ్చాడు. వచ్చి తన భార్యని పిలుస్తున్నాడు. వాగవతి, ఒక్కసారి బయటికి రా అని పిలిచాడు. తన పతి తనను పిలుస్తున్నాడని తెలుసుకున్నది వాగవతి. కానీ ఆమె పడక మంచం దగ్గర వచ్చి అతిథితో ఉన్నది. అతిథి యొక్క అనుమతి లేకపోతే పతిదేవుడి పిలుపుకు పలికితే అతిథి శపిస్తాడేమోనని జడిసి ఆమె ఊరుకున్నది. మరలా పిలిచాడు సుదర్శనుడు. అప్పుడు అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడు సమాధానమిస్తూ, ఓ సుదర్శనుడా, నేను ఒక బ్రాహ్మణుడిని, నీ ఇంటికి అతిథిగా వచ్చాను. అతిథి సత్కారం అంతా గౌరవంగా మీ ఆవిడ చేసింది. నేను చివరగా ఆమెతో సంభోగించాలని నా వాంఛ తెలిపాను. అందుకు ఆమె అంగీకరించి పడక గదికి వచ్చింది. మేమిద్దరము పడక గదిలో ఉన్నాము.
సంభోగానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు తెలుసు కదా అతిథి మర్యాదలు అని అన్నాడు. మరి నేను నీ భార్యతో సంభోగిస్తున్నాను అనుకుని నీవు దూరంగా వెళ్ళిపోతావో లేక నా పైన కోపిస్తావో చెప్పుము అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అతిథిగా సుదర్శనుడితో. అప్పుడు అంటున్నాడు సుదర్శనుడు, ఓ బ్రాహ్మణోత్తమ, అతిథి సత్కారం చేయటం మా ధర్మము. అతిథి ఏ ఇంట్లో గౌరవంగా అతిథి సత్కారాలు పొందుతాడో అతని కోరికలు తీరుతాయో ఆ ఇల్లే ఇల్లు గనుక నేను ఎట్టి అభ్యంతరము చెప్పుట లేదు అన్నాడు సుదర్శనుడు. అనగా ఆ అతిథి అన్నాడు, ఓ సుదర్శన, నిజముగా నీకు ఎట్టి కోపము నాపై లేదా? నిజంగానే ఒప్పుకుంటున్నావా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ అతిథి, నేను పంచభూతముల సాక్షిగా చెబుతున్నాను. నా ఇంటికి నీ వచ్చితివి అతిథిగా గనుక నీ కోరిక చెల్లవలేను. నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆకాశవాణి పెద్ద శబ్దంతో, సుదర్శన, నీవు అన్న ఆ మాట సత్యము 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 అని 3 సార్లు ఆ దివ్యవాణి ఘోషించింది. అప్పుడు వెంటనే ఆ పడక గది నుంచి బయటికి వచ్చాడు ఒక పురుషుడు దివ్య వెలుగుతో. అతడు తెలుపు పసుపు దివ్య వెలుగులతో వెలిగిపోతూ ఉన్నాడు. మహా గొప్ప దేవతామూర్తిగా కనిపిస్తున్నాడు ఆ పురుషుడు. ఓ సుదర్శనుడా, నేను ధర్మదేవతను. నేను శివ నారాయణుల ఉత్తర్వు మేరకు నీ యొక్క ప్రతిజ్ఞను పరిశీలన చేయ నిమిత్తం వచ్చాను. నేను నీ భార్య శీలాన్ని పాడు చేయువాడిని కాను. నీ ప్రతిజ్ఞ ఎంత గొప్పది, నువ్వెంత గొప్పగా గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తున్నావు అని పరీక్ష చేయడానికి వచ్చాను. నీ ప్రతిజ్ఞ ద్వారా గృహస్థాశ్రమ చక్రంగా నువ్వు నిర్వహించావు కనుక నీవు మృత్యుదేవతను జయించావు. అటు చూడు, ఆ ప్రక్కన మృత్యుదేవత నీవు మాట తప్పితే సంహరించాలని వేచి ఉన్నది. నీవు ఇప్పటికే సత్శత్రువులను విజయవంతంగా జయించావు. సత్శత్రువులు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము. 6వది మాత్సర్యము. ఓ సుదర్శన, నీ భార్య గొప్ప ఉత్తమురాలు, శీలవతి. శీలము పోతుందేమోనని సంశయించింది మొదట. పతి మాట దాటరాదని పతి మాటకి గౌరవించింది. గొప్ప చరిత్ర గల ఉత్తమ స్త్రీజాతి ఆ వనిత. ఆమె నీకు ఏమాత్రము తగ్గిపోని శీలవంతురాలు, మహాపతివ్రత. ఆమె శీలము ఇసుమంత కూడా తరిగిపోలేదు చూడు. నేను ఆమెను తాకనైనా తాకలేదు. అప్పుడు శివనారాయణుల ఉత్తర్వు మేరకు ఆ ధర్మదేవత వారిద్దరికీ వరం ఇస్తున్నారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ శరీరాలతోనే ఉత్తమ లోకాలకు వెళ్ళిపోవచ్చును, శాశ్వతంగా అక్కడే ఉండవచ్చును అని వరం ఇచ్చాడు. ఓ సుదర్శన, వినుము. నీవు చేసిన ఘోర తపస్సులోని సగభాగము నీ భార్య కాబట్టి ఆమెకు చెందింది. మరియు ఆమె యొక్క ధర్మశీలము, పాతివ్రత్య ధర్మము, తపస్సు వల్ల ఆమెకు అది ఇది కలిసి గొప్ప పుణ్యం సంక్రమించింది. కనుక ఆమె శాశ్వతముగా వాగవతిగా మారును. ఆ వాగవతి నదిగా మారును. శివనారాయణుల ఉత్తర్వు మేరకు ఈ వాగవతి నదిలో ఎవరు స్నానాలు చేస్తారో వారి పాపములు తొలగిపోతాయి. సుదర్శన, నీవు చేసిన పాపములు ఏమన్నా ఉంటే అవి నీకే ఉంటాయి. నీవు చేసిన పుణ్యములో సగభాగము నీ మాట విని నీకు సహధర్మచారినిగా, ఉత్తమురాలుగా, నీ మాట కదనకుండా ఉన్నటువంటి భార్య కనుక ఆమెకు సగభాగము నీ పుణ్యంలో వెళ్ళింది అని చెప్పాడు ధర్మదేవత. ఈ కథ చెప్పాడు ధర్మరాజుకు భీష్మాచార్యుల వారు. జై శ్రీమన్నారాయణ.